కరోనరీ యాంజియోగ్రామ్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు గురించి తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. కరోనరీ యాంజియోగ్రామ్ అనేది మనకు గుండె జబ్బు ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి చేస్తారు. ఎవరైతే పేషెంట్స్ కు ఛాతీ నొప్పితో హాస్పిటల్కి వస్తారో వాళ్ళ ఈసీజీ, 2D ఎకో అండ్ బ్లడ్ టెస్ట్ లో ఏదైనా గుండెకి సంబంధించిన జబ్బు ఉందని అనుమానం వచ్చినప్పుడు గుండె లోపల బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి కరోనరీ యాంజియోగ్రామ్ అనేది చేస్తారు. ఈ కరోనరీ యాంజియోగ్రామ్ ప్రొసీజర్ కార్డియాలజిస్ట్ చేస్తారు. ఇది చేయడానికి క్యాత్ ల్యాబ్ అనే ఎక్విప్మెంట్ ని ఉపయోగిస్తారు. సో కరోనరీ యాంజియోగ్రామ్ చేసే ముందు పేషెంట్ ఒక 2 నుంచి 3 గంటల వరకు ఏమి తినకుండా ఉండాలి. సో కిడ్నీ సంబంధించిన రక్త పరీక్ష క్రియాటినిన్ అనేది వితిన్ నార్మల్ లిమిట్స్ లో ఉండాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలా చేస్తారు అంటే మన చేతికి ఉండే రేడియల్ ఆర్టరీ కానీ, అల్నార్ ఆర్టరీ కానీ, మన తొడ దగ్గర ఉండే ఫిమరల్ ఆర్టరీ కానీ ఈ రక్తనాళాన్ని ఒక చిన్న నీడిల్తో పంక్చర్ చేసి దాని లోపల ఒక వైర్ పంపించి దానికి షీత్ అనేది అమర్చుతారు. ఈ షీత్ అనేది మనం నెక్స్ట్ ఏదైనా మెటీరియల్ ఆ రక్తనాళాల లోపలికి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి షీత్ పెట్టిన తర్వాత దాని లోపల కెథటర్ అంటారు. ఆ కెథటర్ ని ఈ షీత్ ద్వారా రేడియల్ ఆర్టరీ అయితే ఈ రేడియల్ ఆర్టరీ ద్వారా ఇలా చేతుల ద్వారా ఇలా 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 మన గుండె దగ్గరికి ఆ కెథటర్ అనేది చేర్చుతారు. తొడ ద్వారా అయినా కూడా ఆ కెథటర్ అనేది మన గుండె దగ్గరికి చేర్చేసి ఆ గుండె దగ్గర ఉండే కరోనరీ ఆర్టరీస్ ఏవైతే మన గుండె పని చేయడానికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయో ఆ కరోనరీ ఆర్టరీస్ లోపల ఈ కెథటర్ అనేది ఇలా ఎంగేజ్ అవుతుంది. సో నార్మల్ కరోనరీ ఆర్టరీ ఆరిజిన్ ఇలా ఉందనుకోండి, మన కెథటర్ ఇలా వెళ్ళి దాన్ని ఇలా ఎంగేజ్ అవుతుంది. వన్స్ ఎంగేజ్ అయిన తర్వాత ఒక రకమైన కాంట్రాస్ట్ మెటీరియల్ ని మనం ఆ కెథటర్ లో ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆ కాంట్రాస్ట్ మెటీరియల్ అనేది కరోనరీ ఆర్టరీలో రక్తం ద్వారా కలిసిపోయి అది మనకు స్క్రీన్ మీద ఆ ఇమేజ్ అనేది కనబడుతుంది. దాని ద్వారా మన రక్తనాళం సాఫీగా ఉందా, ఎక్కడైనా 100% బ్లాక్ ఉందా, 10% బ్లాక్ ఉందా, 50% బ్లాక్ ఉందా, అనాటమీలో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇలా డయాగ్నోజ్ చేయడం ద్వారా ఉన్న బ్లాక్లు తెలుసుకోవడం ద్వారా ఈ పేషెంట్కి ఫర్దర్గా మందులు వాడితే సరిపోతుందా, ఒక స్టెంట్ వేయాలా లేదా 2 స్టెంట్లు వేయాలా లేదా బైపాస్ సర్జరీ చేయాలా అనేది తెలుస్తుంది. యాంజియోగ్రామ్ గురించి చెప్పగానే చాలా మంది పేషెంట్స్ ఉండే డౌట్, దీనికోసం హాస్పిటల్లో ఉండాలా. సో యాంజియోగ్రామ్ అనేది మిగతా వాటిలాగా బ్లడ్ టెస్ట్ కాదు, హాస్పిటల్లో ఉండాలి, దానికి ప్రాపర్ ప్రిపరేషన్ చేయాలి, ప్రిపరేషన్ చేసిన తర్వాత చేయాలి. కాబట్టి యాంజియోగ్రామ్ చేయాలనుకున్న పేషెంట్లు అట్లీస్ట్ ఒక 6 to 7 అవర్స్ వరకు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ డౌట్, కరోనరీ యాంజియోగ్రామ్తో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏ పరీక్ష అయినా ఏ ప్రొసీజర్ అయినా కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. 1000 మందిలో ఒక్కరికి యాంజియోగ్రామ్ చేయడం ద్వారా రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ యాంజియోగ్రామ్ చేయడం ద్వారా ఒకవేళ గుండె జబ్బు ఉండి తెలవడం వల్ల అండ్ దాన్ని మనం ప్రాపర్గా ట్రీట్ చేయడం వల్ల ఫ్యూచర్లో వచ్చే హార్ట్ అటాక్ వల్ల వచ్చే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఈ 0.1% రిస్క్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరికి యాంజియోగ్రామ్ చేయకూడదు? సో ఒకవేళ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది, ఈసీజీలో ప్రాబ్లం ఉంది, 2D ఎకోలో ప్రాబ్లం ఉంది, సో ఇప్పుడు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయకపోతే ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా ఎలాంటి కోమార్బిడిటీస్ ఉన్నా యాంజియోగ్రామ్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు పేషెంట్లో ఈసీజీలో ప్రాబ్లం ఉంటుంది, బట్ యాంజియోగ్రామ్ కానీ స్టెంట్ కానీ ఎమర్జెన్సీ ఉండదు. ఇటువంటి పేషెంట్లో వాళ్ళ బాడీ లోపల యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, వాళ్ళ క్రియాటినిన్ 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ అనేది పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చాలా మందికి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మన కరోనరీ ఆర్టరీస్ అన్ని నార్మల్ గా ఉన్నాయి అనుకోండి, మరుసటి రోజే మీ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ కరోనరీ యాంజియోగ్రామ్ లో బ్లాక్ లాంటిది ఏమన్నా ఉంది అనుకోండి, ఆ బ్లాక్ క్లియర్ అయ్యేంత వరకు స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ కానీ చేసేంత వరకు, చేసిన తర్వాత డాక్టర్ సలహా మేరకు మీ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యాంజియోగ్రామ్ చేసి నార్మల్ ఉంటే మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మరుసటి రోజే మీరు మీ రొటీన్ యాక్టివిటీ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవచ్చు. మరొక డౌట్, మరికొందరిలో ఏమవుతుంది అంటే చేసిన చోట కొన్నిసార్లు నల్లబడడం జరుగుతుంది, కొన్నిసార్లు స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. సో దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే మనం చేసేటప్పుడు వాళ్ళ బీపీ ఎక్కువ కావడం కావచ్చు, కొన్నిసార్లు వాళ్ళ బ్లడ్ వెజల్ అనాటమీ కాస్త డిఫరెంట్ గా ఉండడం వల్ల చేసేటప్పుడు బ్లడ్ అనేది చేసిన చోట కాస్త లీక్ అవుతుంది. ఆ లీక్ అయిన బ్లడ్ అనేది ఇనిషియల్ గా రెడ్ కలర్ ఉంటుంది, తర్వాత నల్లగా మారుతుంది. ఈ కలర్ పూర్తిగా పోవడానికి 2 వారాలు పడుతుంది. ఒకవేళ ఓన్లీ డిస్కలరేషన్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. డిస్కలరేషన్ తో పాటు అక్కడ ఏమైనా స్వెల్లింగ్ వస్తున్నా, ఆ స్వెల్లింగ్ అనేది ఇలా ఉబ్బుతూ పల్స్ స్టైల్ గా ఉన్నా, ఆ స్వెల్లింగ్ అనేది రోజు కొంత పెరుగుతూ ఉన్నా వెంటనే ఎవరి దగ్గర అయితే యాంజియోగ్రామ్ చేయించుకున్నారో ఆ కార్డియాలజిస్ట్ ని వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది.
యాంజియోగ్రామ్ చాలా సింపుల్ ప్రొసీజర్ అన్నారు కదా సార్, మరి 0.1% ప్రాణాపాయం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు ఉంటుంది అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరు బాడీలో వాళ్ళ అనాటమీ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే గుండె చుట్టూ ఉండే కరోనరీ ఆర్టరీస్ అనాటమీ డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనం కరోనరీ ఆర్టరీని ఎంగేజ్ చేసినప్పుడు ఆ అనాటమీ డిఫరెంట్ గా ఉండడం వల్ల ఈ కెథటర్ అనేది కరోనరీ ఆర్టరీస్ ని ఇంజురీ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు కొందరికి ఒక టాబ్లెట్ ఇస్తే పడుతుందో లేదో అనేది మనం ముందే ఎలా చెప్పలేము. ఈ కాంట్రాస్ట్ వల్ల కానీ మనం వాడే డ్రగ్స్ వల్ల కానీ ఎలర్జిక్ రియాక్షన్ రావడం వల్ల కొందరికి ప్రాణాపాయం జరగవచ్చు. అలా అని చెప్పి ఈ ప్రాణాపాయం ఉంది కదా అని చెప్పి మనం యాంజియోగ్రామ్ అవాయిడ్ చేయడం వల్ల ఒకవేళ నిజంగా గుండె జబ్బు ఉండి మనం దాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేయకపోతే ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ 0.1 రిస్క్ కాస్త అప్పుడు 50% వరకు జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న భయాన్ని వదిలేసి ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు డాక్టర్ గారి సలహా మేరకు యాంజియోగ్రామ్ చేసుకోవాలి. కరోనరీ యాంజియోగ్రామ్ గురించి ఇంకేమైనా అనుమానాలు ఉంటే ఈ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.